హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష. ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు. 6 నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్. దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను. కొంతమంది బాధపడ్డారు. నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. కొంతమంది మనుషులు మర్చిపోలేము. గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు, కేఎస్ఎన్ మూర్తి. 6 అడుగులు ఉండేవాడు, 100, 130, 150 కేజీలు ఉండేవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవర్తించేవాడు. మొత్తం కంట్రోల్ చేసాం దిశ. ఇప్పుడు అందుకే దిశ మీ ఆవేశాలకు అర్థం ఉంది. పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఆఫీసులో చంపేశారు. ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి. అయితే నేను ఒకటే మీ అందరిని కోరేది, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్ థాట్.